గత వైసీపీ ప్రభుత్వం రాయలసీమ యూనివర్సిటీ అభివృద్ధిని గాలికి వదిలేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వర్సిటీ అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. దశాబ్దాల కాలం నుంచి వర్సిటీలో నెలకొన్న ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి. రాయలసీమ యూనివర్సిటీలో చాలా కాలం నుంచి ప్రధానంగా తాగునీరు, సరైన వసతులు లేక, పౌష్టిక ఆహారం అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్య రాయలసీమ యూనివర్సిటీని నీడలా వెంటాడుతోంది. తగిన సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యార్థులు అనారోగ్యం పాలవుతూ దుర్భర జీవితాన్ని గడిపిన పరిస్థితి. మరోవైపు వర్సిటీ సమస్యలపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, అధికారులకు మధ్య తరచుగా వివాదాలు జరిగాయి. ఇలా వర్సిటీ సమస్యలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు సమరశంఖం పూరించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడ పరిస్థితులు మారాయి. 6 నెలల క్రితం తాత్కాలిక ఉపకులపతిగా ఎన్టీకే నాయక్ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే వర్సిటీలో నెలకొన్న సమస్యలపై ఏబిఎన్ వరుసగా కథనాలతో వర్సిటీ అధికారుల సమస్యలపై దృష్టి సారించారు. ఇక్కడ జిమ్ సెంటర్ కారణం వస్తుంది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మన బిల్డింగ్ కదా సార్, కృష్ణా హాస్టల్ కదా, రెండు ఇప్పుడు ఒక ట్యాంకర్ కూడా మనకు కొనాల్సిన అవసరం లేదు సార్. సఫిషియెంట్గా వాటర్ ఉంది. అవసరం అయితే మనమే నేను చూసాను సార్. ఇదివరకు యూనివర్సిటీ తాత్కాలిక ఉపకులపతి ఎన్టీకే నాయక్ మొదటగా తాగునీటి సమస్యపై ఫోకస్ పెట్టారు. గతంలో ఇక్కడకు రోజుకు 40 నుంచి 50 ట్యాంకర్లతో నీటిని తీసుకొచ్చి విద్యార్థులకు సప్లై చేసేవారు. నీటి కొనుగోలుకు నెలకు దాదాపుగా 5 లక్షలు ఖర్చయ్యేవి. కానీ కొత్త వైస్ ఛాన్సలర్ వచ్చాక 3 బోర్లను రిపేర్ చేయించారు. ఇందులో 2 సక్సెస్ అయ్యాయి. వీటి ద్వారా గర్ల్స్, బాయ్స్ హాస్టల్స్ కు నీరందిస్తున్నారు. మరోవైపు మున్సిపల్ వాటర్ అందించాలని కార్పొరేషన్ అధికారులను వర్సిటీ వీసీ కోరారు. ఆ పనులు త్వరలోనే కంప్లీట్ కానున్నాయి. దీంతో ఆర్యూలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమైనట్లే. ప్రస్తుతం స్వచ్ఛమైన తాగునీరు అందడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో యూనివర్సిటీలో అపరిశుభ్రత తాండవించేది. బాత్రూమ్స్, డ్రైనింగ్ హాల్స్ డర్టీగా ఉండడం వల్ల విద్యార్థులు తరచుగా అనారోగ్యానికి గురయ్యేవారు. మినరల్ వాటర్ మాకు తాగడానికి మొత్తం మేము కోతులు 2 కలిసి తాగుతూ ఉన్నట్లు మాకు జరుగుతూ ఉండింది. మాకు సార్ వచ్చిన తర్వాత దానికి మొత్తం మెస్ ఏర్పాటు చేసి దానికి సపరేట్గా ఒక మనిషిని పెట్టి దాన్ని క్లీన్ చేపిస్తూ దాన్ని డే బై డే క్లీన్ చేస్తూ మేము ఆ నీళ్ళు ఇప్పుడు బాగా ఫ్రెష్గా తాగుతూ ఉన్నామన్నా. ఇప్పుడు మళ్ళీ మాకు వాటర్ డ్రింకింగ్ నార్మల్గా మేము వాష్రూమ్ వాటర్ అందు మాకు ట్యాంకర్లు వస్తూ ఉండేవి. ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత మాకు బోర్ వేయించేసి ఇప్పుడు ట్యాంకర్ల గురించి ఏ మాట లేదు. ట్యాంకర్లు అసలు కూడా రావను. బోర్ నుంచి మొత్తం వాటర్ ఫెసిలిటీ మొత్తం సంపులు మొత్తం ఫుల్ వాటర్తో ఉంటాయన్న. ఇప్పుడు ఇక్కడ సుమారు బాయ్స్ హాస్టల్ వచ్చేసి 600-700 మంది ఉంటారు. మరి అంతమందికి వాటర్ తెప్పించాలంటే ఇంతకుముందు గతంలో ట్యాంకర్ల ద్వారా తెప్పించేవాళ్ళు. దానివల్ల ఏమైందంటే 5-6 లక్షల బిల్లు అయ్యేది. ఆ బిల్లు ఏం చేస్తారు, అంతా విద్యార్థులకే మెస్ బిల్లేకి యాడ్ చేస్తారు. దానివల్ల విద్యార్థులకు మెస్ బిల్లు కూడా పెరిగేది. అదే వీసీ సార్ వచ్చిన తర్వాత ఇక్కడ మన సరౌండింగ్లో ఏ బోర్లు అయితే ఉన్నాయో వాటిని రిపేర్ చేయించి అన్ని బోర్లు మంచిగా ప్రిపేర్ చేయడం వల్ల ఆ ట్యాంకర్లు తెప్పించేది తొలగిపోయింది. దానివల్ల విద్యార్థులకు కూడా బర్డన్ అనేది చాలా తొలగిపోయింది. ఫుడ్ బాగా పెడుతున్నారు. ఇంకా అది ఇప్పుడు బయట నుంచి అప్పుడు చాలా బయట నుంచి తెప్పించుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు అలా లేదు. అక్కడ డోర్ కూడా ఫుడ్ బయట నుంచి తెప్పించుకుంటున్నారని డోర్ కొంచెం పైకి పెట్టేసినారు. ఇప్పుడు అసలు ఆ సమస్యనే లేదు. ఇంకా డోర్ ఫిట్టింగ్స్ చేయించినారు, ఆ బాత్రూమ్స్ నీట్గా చేయించినారు, వాటన్నిటినీ క్లీన్గా చేయించి ఇప్పుడు బాగా మెయింటైన్ చేపిస్తున్నారు. ఈ వైస్ ఛాన్సలర్ నాయక్ సార్ వచ్చినప్పటి నుంచి బాగుంది సార్. అది ప్రతి ఒక్కటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు. ఫుడ్ బాగాలేదంటే కూడా వెంటనే పోయి వాళ్ళకి అడగడం, చేయడం, అలా ఇట్లా ఎందుకు చేపిస్తున్నారని అడగడం, మళ్ళీ మరుసటి రోజుకి చేంజ్ కావడం, అలా బాగున్నాను సార్. బాత్రూమ్స్, డైనింగ్ హాల్, కిచెన్ నీట్గా ఉండేలా చర్యలు చేపట్టారు.
మెస్ మెనూ ప్రకారం ప్రతిరోజు పౌష్టికాహారం ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు సేద తీరేందుకు హాస్టల్స్ పరిధిలో చెట్ల కింద కూర్చోవడానికి సిట్టింగ్ బెంచ్లు ఏర్పాటు చేశారు. హాస్టల్స్ వద్ద దట్టమైన చెట్లు, గడ్డి ఉండడంతో నిత్యం పాములు, కోతులు సంచరించేవి. దీనివల్ల విద్యార్థులకు పాములు, కోతులు బెడదుండేది. కానీ ఇప్పుడు ఉపకులపతి కూలీలతో ముళ్ల పొదలను, గడ్డిని క్లీన్ చేయించారు. దీంతో విద్యార్థులు హాస్టల్స్ పరిసర ప్రాంతాల్లో చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేందుకు మొక్కలు నాటించారు. అంటే విద్యార్థుల పరంగా ఆలోచిస్తే యూనివర్సిటీలోన కొంత ఇంజనీరింగ్ కళాశాల కొత్తగా ఏర్పడింది. ఆ కళాశాలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లు ఎటువంటి కూడా దానికి ఏమేమి అవసరాలు ఉన్నాయి, యూనివర్సిటీలో వాళ్ళకి ఏమేమి వసతులు కల్పించాలి అనే దానిపైన అవగాహన ఉన్నప్పటికీ కూడా కనీసం బుక్స్ కూడా ఏర్పాటు చేయకుండా వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే సారుకున్న కొంతమందితోన దాతలతోన స్పెక్ట్రమ్కి సంబంధించి సార్ పోయి పర్సనల్గా అడిగి దాదాపు అంటే 10 లక్షల విలువ చేసే స్పెక్ట్రమ్ బుక్స్ అంటే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి పబ్లికేషన్స్ ఇక్కడ లైబ్రరీలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ రకంగా విద్యార్థులకు అవసరాలను తీరుస్తూనే ఆయన యూనివర్సిటీని ఒకవైపు డెవలప్మెంట్ చేస్తానే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూసా గ్రాంట్ కింద 20 కోట్లు వచ్చాయి. గతంలో పనిచేసిన అధికారులు ఆ నిధులను ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించలేదు. అయితే ప్రస్తుతం ఆ నిధులను ప్రణాళికబద్ధంగా డెవలప్మెంట్ కోసం వినియోగిస్తున్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ మెయింటెనెన్స్ కింద 4 లక్షల రూపాయలు టెండర్లు పిలిచారు. ఎక్విప్మెంట్ కోసం 6 కోట్ల రూపాయలతో త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈ మధ్య కాలంలోనే నిధులు లేక పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ విషయాన్ని ఉపకులపతి ఎన్టీకే నాయక్ కాలేజ్ ఆఫ్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లగా 82 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు. రెండో విడత పనులు త్వరలో మొదలు కానున్నాయి. మరోవైపు దాతల సహాయంతో కూడా అభివృద్ధికి ఉపకులపతి శ్రీకారం చుట్టారు. మరోవైపు యూనివర్సిటీలో అవసరమైన ఫ్యాకల్టీ లేరు. దీంతో గెస్ట్ ఫ్యాకల్టీతోనే నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగాల భర్తీ చేస్తే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వొచ్చని వర్సిటీ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద వివాదాలు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటూ తరచుగా వార్తలు నిలిచే రాయలసీమ యూనివర్సిటీలో ప్రస్తుత ఉపకులపతి చర్యల మూలంగా ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. అభివృద్ధి పరంగా కూడా గాడిలో పడింది. ఉపకులపతి ఎన్టీకే నాయక్ పనితీరుపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. యూనివర్సిటీ కొత్తగా ఏర్పడిన తర్వాత మనం ఇంకా కొన్ని కోర్సులే ఉన్నాయి. 14 కోర్సులు ఉన్నాయి, పీజీ కోర్సెస్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. ఇంకా ఎంప్లాయబిలిటీ ఉండే కోర్సును ఇంట్రొడ్యూస్ చేయడానికి మేము ప్రణాళిక తయారు చేస్తున్నాం. అవి ఎప్పుడైతే ఎంప్లాయబిలిటీ కోర్సెస్ మనము ఇంట్రొడ్యూస్ చేస్తే ప్రభుత్వానికి మళ్ళీ ఫర్దర్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది. తర్వాత హాస్టల్ను కూడా ఎక్స్టెన్షన్ చేయాల్సి వస్తుంది. వీటి ప్రపోజల్ని తయారు చేసి గవర్నమెంట్ వారికి పంపుతామని ప్రణాళిక తయారు చేస్తున్నాం. గతంలో కొంత టెంపరీ ఫ్యాకల్టీని కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకున్నారు. అయితే అది తీసుకోవడం కూడా స్టూడెంట్స్ టీచర్ రేషియో ప్రకారము చాలా తక్కువ ఉంది. ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పుడు గెస్ట్ ఫ్యాకల్టీ మీద ఓన్లీ 13 మెంబర్స్ మాత్రమే కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నారు. మిగతా అంతా గెస్ట్ ఫ్యాకల్టీతో రన్ అవుతుంది ఇంజనీరింగ్ కాలేజీ. ఎప్పుడైతే గెస్ట్ ఫ్యాకల్టీ ఉంటుందో నాణ్యమైన విద్యను అందించలేము విద్యార్థులకు. కాబట్టి ఇది గవర్నమెంట్ కూడా దాని మీద దృష్టి పెట్టి ఫ్యాకల్టీ అపాయింట్మెంట్ జరిగితే స్టూడెంట్స్కు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతామని నేను కోరుకుంటున్నాను.